స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ జనరల్ సైన్స్ సెకండ్ చాప్టర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ అండ్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్లీన్ చేస్తాయి, సాయిల్ ఫర్టిలిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అన్న అంశాలను గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now let us come to the topic increasing soil fertility. Microorganisms soil fertility lo ela help avutayi. Some bacteria are able to fix nitrogen from the atmosphere to enrich soil with nitrogen and increase its fertility. కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు అట్మాస్ఫియర్ లో ఉండే నైట్రోజన్ ని ఫిక్స్ చేసి వాటిని సాయిల్ లో మిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా నైట్రోజన్ తో సాయిల్ మిక్స్ అయినట్టయితే ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ అంటే పంట పండేటటువంటి స్వభావం పెరుగుతుంది. దీస్ మైక్రోబ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. సో ఈ విధంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ను మొక్కకు ఉపయోగపడేటటువంటి నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా మార్చేటటువంటి ఈ బ్యాక్టీరియాస్నే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్గా చెప్పడం జరుగుతుంది. నౌ లుక్ అట్ సీ దీస్ ఆర్ ద నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియాస్. వీటినే మనము బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాము. ఇవి సాయిల్లో ఉండి అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి నైట్రోజన్ని నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేసి సాయిల్లో మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నైట్రైట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ అయినటువంటి ఈ నైట్రోజన్ ఫామ్స్ ప్లాంట్ అబ్జార్బ్ చేసుకొని పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్లీన్ చేస్తాయి? బోజో అండ్ పెహలీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ద స్కూల్ గార్డెనర్ మేకింగ్ మాన్యూర్. బోజో అండ్ పెహలీ ఇద్దరు కూడా స్కూల్ గార్డెనర్ మాన్యూర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూస్తూ ఉన్నారు. అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ దే కలెక్టెడ్ వేస్ట్ ఆఫ్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ నియర్ బై హౌసెస్ అండ్ గార్డెన్స్. సో ఇలా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్, హౌసెస్ నుండి గార్డెన్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. దే పుట్ దెమ్ ఇన్ ఏ పిట్ మీంట్ ఫర్ వేస్ట్ డిస్పోజల్. సో ఇక్కడ గార్డెన్ దగ్గర ఒక పిట్ తవ్వారు. ఆ పిట్ పేరేంటి? వేస్ట్ డిస్పోజల్. అంటే ఏంటి? చెత్తంతా దాంట్లో వేయాలి. సో ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి చెత్తంతా కూడా ఆ వేస్ట్ డిస్పోజల్ పిట్లో వేశారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ డీకంపోజ్డ్ అండ్ గాట్ కన్వర్టెడ్ టు మాన్యూర్. కొన్ని రోజుల తర్వాత ఈ పిట్లో వేసినటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా మాన్యూర్ అంటే ఎరువుగా తయారవడం వాళ్ళు గమనించారు. బోజో అండ్ పెహలీ వాంటెడ్ టు నో హౌ దిస్ హ్యాడ్ హ్యాపెన్. బోజో అండ్ పెహలీ వీళ్ళిద్దరూ కూడా ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటారు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? నౌ లుక్ అట్ సీ దిస్ సింపుల్ యాక్టివిటీ 2.5. టేక్ 2 పార్ట్ అండ్ ఫిల్ ఈచ్ పార్ట్ హాఫ్ విత్ సాయిల్. మనం ఇక్కడ ఈ యాక్టివిటీ కోసం 2 పార్ట్స్ తీసుకోవాలి. ఈ పార్ట్స్ రెండింటినీ కూడా సాయిల్తో హాఫ్ నింపాలి. మార్క్ దెమ్ ఏ అండ్ బి. రెండింటిని మనం ఏ అండ్ బిగా మార్క్ చేయాలి. పుట్ ప్లాంట్ వేస్ట్ ఇన్ 1 పార్ట్ ఏ అండ్ థింగ్స్ లైక్ పాలిథిన్ బ్యాగ్స్, ఎంటీ గ్లాస్ బాటిల్స్ అండ్ బ్రోకన్ ప్లాస్టిక్ టాయ్స్ ఇన్ పార్ట్ బి. అంటే పార్ట్ ఏలో ఏం చేయాలి? ప్లాంట్ వేస్ట్ అంటే ఏదైనా ఆకులు, చెత్త చెదారం ఇవన్నీ ప్లాంట్కి సంబంధించినవన్నీ పార్ట్ ఏలో వేయాలి. సో ఇలా ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్, ఎంటీ గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా పార్ట్ బిలో వేయాలి. పుట్ ద పార్ట్స్ అసైడ్, పక్కన పెట్టేసేయాలి ఆ పార్ట్స్ని. అబ్జర్వ్ దేమ్ ఆఫ్టర్ 3 to 4 weeks. 3 to 4 weeks తర్వాత ఆ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ వీ కెన్ అబ్జర్వ్ దట్. ఏం అబ్జర్వ్ చేస్తాం అందులో? డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ద 2 parts? మనం ఈ 2 partsలో ఏదైనా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేసామా? ఇఫ్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఏం అబ్జర్వ్ చేస్తాం? You will find that plant waste in part A has been decomposed. మనం పార్ట్ ఏ ఒకసారి పరిశీలించినట్టయితే అందులో ఏం వేసాము? ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ వేసాం. సో ఎప్పుడైతే ఈ ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ వేసామో అది మొత్తము కూడా డీకంపోజ్ అయింది, అంటే కుళ్ళిపోయింది. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఎలా జరిగింది ఇది? ద ప్లాంట్ వేస్ట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మాన్యూర్ బై ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇది ఎలా జరిగింది అంటే కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ప్లాంట్ వేస్ట్ పైన యాక్ట్ చేయడం వల్ల అది మాన్యూర్గా కన్వర్ట్ అయింది. ద న్యూట్రియంట్స్
రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ బై ద ప్లాంట్స్ అగైన్. ఏదైతే ఈ ప్లాంట్ వేస్ట్లో నుంచి వచ్చినటువంటి న్యూట్రియంట్స్ ఇలా డీకంపోజ్ అయ్యి ఎరువుగా మారిందో, ఈ ఎరువును మళ్ళీ మనం ప్లాంట్స్కి వేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మళ్ళీ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. డూ యూ నోటీస్ దట్ ఇన్ పార్ట్ బి ద పాలిథిన్ బ్యాగ్స్, ఎంప్టీ గ్లాసెస్, బాటిల్స్ అండ్ బ్రోకన్ టాయ్ పాట్స్ డిడ్ నాట్ అండర్గో ఎనీ సచ్ చేంజ్. సో ఇలా మనం పార్ట్ బిలో వేసాం కదా, ఏం వేసాం? పాలిథిన్ బ్యాగ్స్ వేసాం, ఎంప్టీ గ్లాస్ బాటిల్స్ వేసాం, ఇలా బ్రోకన్ ఐటమ్స్ అన్నీ వేసాం. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అలానే ఉన్నాయి. నాట్ చేంజ్ ఎనీథింగ్, ఎలాంటి చేంజ్ మనము అబ్జర్వ్ చేయలేదు. ద మైక్రోస్ కుడ్ నాట్ యాక్ట్ ఆన్ దెమ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ మాన్యూర్. వీటిపైన మైక్రో ఆర్గానిజమ్స్ ఏం యాక్షన్ చేయలేదు, అవి అట్లే ఉన్నాయి. ఇవి మాన్యూర్గా కన్వర్ట్ అవ్వలేదు. ఇలా మనకు పార్ట్ ఏలో డిగ్రేడ్ అయ్యి మాన్యూర్గా కన్వర్ట్ అయింది. పార్ట్ బిలో డిగ్రేడేషన్ జరగలేదు. ఎందుకు? ఓన్లీ ఆర్గానిక్ మెటీరియల్ అంటే ప్లాంట్ ప్రోడక్ట్స్ పైనే సాయిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగై యాక్ట్ చేసి వాటిని మాన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పాలిథిన్ బ్యాగ్స్, గ్లాస్ బాటిల్స్ వేసామో వాటిపైన మైక్రో ఆర్గానిజమ్స్ పెరగలేదు, అవి డిగ్రేడ్ అవ్వలేదు. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ పాలిథిన్ కవర్స్, ఈ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివన్నిటి బయోడిగ్రేడబుల్ కాదు, అంటే ఇవి కుళ్ళిపోవు, చాలా వరకు అలానే ఉంటాయి. ఓకే, సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా ఉపయోగపడతాయి? ఈ విధంగా ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్, అనిమల్స్ ఏదైనా వేస్ట్ ఉన్నట్టయితే వాటిని డిగ్రేడ్ చేసి వాటిని మాన్యూర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. యూ ఆఫెన్ సీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెకేయింగ్ ప్లాంట్స్ అండ్ సమ్టైమ్స్ డెడ్ అనిమల్స్ ఆన్ గ్రౌండ్. ఎక్కడైనా అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏదైనా చనిపోతే వాటి నుంచి వచ్చే మెటీరియల్స్ ఏమవుతాయి? అవన్నీ కూడా కుళ్ళిపోయి మనకు మాన్యూర్గా కన్వర్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. యూ ఫైండ్ దట్ దే డిసప్పేర్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో మనం ఏదైనా ఒక అనిమల్ చనిపోతే ఒక 2 వీక్స్ తర్వాత చూసినట్టయితే అనిమల్ అక్కడే ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? అది కుళ్ళిపోయి అది సాయిల్లో కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజ్ డెడ్ ఆర్గానిక్ వేస్ట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. సో ఈ విధంగా చనిపోయినటువంటి ప్లాంట్, అనిమల్ ప్రోడక్ట్స్ను అవి సింపుల్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేసి అవి వాటిని డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. ఏవి? మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ అగైన్ యూజ్డ్ బై అదర్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఈ విధంగా డిగ్రేడ్ చేసినటువంటి సింపుల్ సబ్స్టెన్సెస్ని మళ్ళీ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ మళ్ళీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి యూజ్డ్ టు డిగ్రేడ్ ద హార్మ్ఫుల్ అండ్ స్మెల్లీ సబ్స్టెన్సెస్ అండ్ దేర్ బై క్లీన్ అప్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోయినటువంటి అనిమల్స్ పైన లేదంటే డెడ్ ప్లాంట్ మెటీరియల్స్ పైన గ్రో అయ్యి వాటిని డిగ్రేడ్ చేసి ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.